వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ఈరోజు కవిత గారు మాట్లాడిన సమావేశంలో బీసీలకు 42% పెంచితేనే సర్పంచ్ ఎన్నికలు నడిపిస్తాం, అంటే జరగనిస్తాం, లేకపోతే జరగనేమో ఆపేస్తాం, ఖచ్చితంగా దీనికి ఎలా అయినా అడ్డుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఆ విషయం మీద మనతో మాట్లాడడానికి కరుణమ్మ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. అమ్మ, ఎమ్మెల్సీ కవిత గారు వచ్చేసి 42% బీసీలకు ఇస్తేనే, రిజర్వేషన్ ఇస్తేనే మేము సర్పంచ్ ఎన్నికలు జరగనిస్తాం, లేకపోతే జరగనివ్వని చెప్తున్నారు. మరి దాని మీద అభిప్రాయం ఏంటి, ఎందుకు అలా? అంటే గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు కాబట్టి వారు చేసిన వాగ్దానము తప్పనిసరిగా బీసీలకి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తాము, వాళ్ళకి ఎక్కువ శాతము అవకాశాలు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. కానీ అది ఇంప్లిమెంట్లోకి ఇంకా రాకపోవడంతో ఆ పాయింట్ పట్టుకొని వీళ్ళు ఈ రానున్న సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు తప్పనిసరిగా 42% రిజర్వేషన్ మీరు అమలు చేసే పద్ధతిలో అయితేనే ఈ ఎన్నికలు సజావుగా సాగనిస్తాము, లేదు అంటే మేము అడ్డుకుంటాము అని చెప్పి తీర్మానించుకున్నారు ఇవాళ సమావేశంలో. దానికి కారణాలు ఏమిటి? ఆయన అన్నారు కాబట్టి ఆయన చెయ్యాలి, ఆయన ఇంతవరకు చేయలేదు కాబట్టి చేసేదాకా వదలము. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏంటంటే, రూలింగ్ పార్టీ వాళ్ళు ఏదైనా వాగ్దానాలు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయకపోతే వాటిని క్వశ్చన్ చేయడమే వాళ్ళ డ్యూటీ. అందులో భాగంగా ఆవిడ ఆ రకంగా మాట్లాడి ఉంటారు, అంతే తప్ప ముఖ్యమంత్రి గారిని పాయింట్అవుట్ చేయాలని మాత్రం కాదు. దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఎంతవరకు సాధ్యపడితే అంతవరకు 42% కాకపోయినా వీలైనంత ఎక్కువ పర్సంటేజీ బీసీ అభ్యర్థులకి అవకాశము ఇవ్వడానికి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా చూస్తారు అని నా అభిప్రాయం. ఓకే, అంటే ఎలా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి కావాలనే, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని జరగాలని చాలా మంది అంటారు. సరే, మా ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయట్లేదని చాలా విమర్శలు, ప్రతిదానికి విమర్శలు వస్తూనే ఉన్నాయి. మన అసెంబ్లీలో కానీ, ఎక్కడ కేసీఆర్ కానీ, కేసీఆర్ మాట్లాడలేదు, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎక్కువ మాట్లాడుతుంటారు, పబ్లిక్ లో వస్తూ ఉంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత కావాలనే కాంగ్రెస్ మీద ఇలా చేస్తున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు అంటున్నారు. మరి మీ అభిప్రాయం? ఇది కామన్ అండి. ఇప్పుడు ఏ ప్రభుత్వము అయితే రూలింగ్ పార్టీగా ఉంటుందో, ఏ గవర్నమెంట్, వాళ్ళకి ఎవరైతే అపోజిషన్ పార్టీ ఉంటారో వాళ్ళ పనే ప్రశ్నించడము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అపోజిషన్ కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి తెలియని అంశాలు కాదు. అయితే ఇక్కడ సాధ్య అసాధ్యాలు అని కొన్ని ఉంటాయి, దాన్ని బట్టి వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మన ముఖ్యమంత్రి గారు బీసీలకి ప్రాధాన్యత ఇస్తారనే మనం భావిద్దాము. ఓకే, ఎన్నికలు జరుగుతాయా, జరగవా? ఖచ్చితంగా జరుగుతాయండి. నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా వాళ్ళు అడగదలుచుకున్నది అడిగారు, వీళ్ళు చేయదలుచుకున్నది కూడా చేస్తారు. 42% జరగకపోవచ్చేమో కానీ ఎంతో కొంత పెద్ద మొత్తంలో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుందండి. అవి ఎందుకంటే వాగ్దానం చేశాక కొంతవరకైనా నిలబెట్టుకునేటువంటి వ్యక్తిత్వము రేవంత్ రెడ్డి గారిది. సో వారు ముఖ్యమంత్రిగా వారిని గెలిపించుకున్నాము, ఎందుకని వారు ఆడిన మాట తప్పని వ్యక్తి అని ఒక పేరు వారికి ఉంది కాబట్టి అటువంటి వ్యక్తి పాలనలో అన్ని సవ్యంగా సజావుగా కొనసాగుతాయి అనే ఉద్దేశంతో. అయితే ఈ ప్రశ్నలు, ఈ అడ్డుగోడలు కట్టడానికి ఎప్పుడూ కూడా అపోజిషన్ రెడీగా ఉంటుంది. బీఆర్ఎస్ఏ కాదు, తక్కిన ఇతర పార్టీలు కూడా రకరకాలుగా ప్రశ్నిస్తాయి. మీ ఆ పథకాలు ఏమైపోయాయి, వాటిని ఇంప్లిమెంట్ ఎంతవరకు చేశారు, ఎందుకు చేయట్లేదు, ఎప్పుడు చేస్తారు, ఏడాది అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి అని కూడా చాలా మంది అడుగుతున్నారు. అవి కూడా చెయ్యాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా తప్పదు, ప్రభుత్వానికి ఎదుర్కోక తప్పదు. వాళ్ళు సానుకూలంగా వీలుని బట్టి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ వస్తారండి. అది మనము ఆశించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. జై గురుదేవా.